వాటర్ మనకి కానీ సిటీస్లో దొరికితే అసలు ఏ జబ్బులు ఉండవు. ప్యూరిఫైయర్స్ అవసరం లేదు, థింగ్స్ అవసరం లేదు. పొటాటో ఫ్రై, మజ్జిగ, పప్పు, అప్పడాలు, రోటీ, రైస్. హ్యాపీ. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఇన్ సౌమ్య డైరీస్. సో ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం అన్నమాట. నిన్న యమునోత్రి కంప్లీట్ అయ్యింది. సో అది లాస్ట్ ఎపిసోడ్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మేము ఈ ప్రాపర్టీ నుంచి అయితే చెక్అవుట్ చేస్తున్నాము. ఈ ప్రాపర్టీలో 2 days ఉన్నాము. స్టే అయితే చాలా బాగుంది, ఫుడ్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. సో కంప్లీట్గా హౌస్ టైన్స్ ఉన్నాయి అండ్ అటు సైడ్ వెళ్తే ఏ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. చాలా 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 బాగుంది. కంప్లీట్ వ్యూ అన్నమాట, కొండలు ఇవన్నీ. సో ఇక్కడ మా 2 nights స్టే అయ్యింది. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాము, ఎందుకంటే రేపు గంగోత్రికి వెళ్తామన్నమాట. ఇక్కడ నుంచి జర్నీ వచ్చేసి ఒక 6 hours ఉంటుంది. టైం వచ్చేసి ఇప్పుడు 9 o'clock అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. లెట్స్ గో. పరిగెట్టండి పరిగెట్టండి. అంకిటేల్ ఎలా ఉందో చెప్పండి. ఫుడ్, అకామిడేషన్ అసలు దేనికి పేరు పెట్టడానికి లేదు. అది ట్రావెల్ విత్ ద స్టార్. మా స్టార్ అతనే, సింగ్ బాబాయ్. ఆన్ ది వేలో శివ్ గుఫా అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. మెట్లు అవి ఉన్నాయి, మరి ఎంత ఉంది ఏంటి అనేది చూడాలి. శివ్ గుఫా. గంటన్నర పడుతుంది. శివుడు గుహ ఉంది, స్వయంభూ ఉందంట. ఎక్కి దిగడానికి, ఎక్కి దర్శనం అయ్యి దిగడానికి, ఎక్కి దర్శనం అయ్యి దిగడానికి గంటన్నర. శివుడు స్వయంభూ గుహలో ఉంటారు. చాలా బాగుందంట. ఓపి తెచ్చుకొని వెళ్ళమంటున్నారు. అది మినరల్ వాటర్ కూడా ఇది పంచేది. ప్యూర్ హిమాలయన్, లైక్ ప్యూర్ మినరల్ వాటర్. కొండల నుంచి వస్తున్నాయి. ఇలాంటి వాటర్ మనకి కానీ సిటీస్లో దొరికితే అసలు ఏ జబ్బులు ఉండవు. ప్యూరిఫైయర్స్ అవసరం లేదు, థింగ్స్ అవసరం లేదు.
అయిపోయింది. 2 hours లైన్లో నించున్నాం అనమాట. లోపలికి 30 మెంబర్స్ని పంపిస్తున్నారు. ఎందుకంటే ఆ గుహలోని కిందకి వెళ్ళి అక్కడ 30 మెంబర్స్ కెపాసిటీ ఉంది పట్టడానికి. లోపలైతే ఆ వైబ్ చాలా బాగుంది. ఎందుకంటే పైనుంచి వాటర్ ఎగ్జాక్ట్గా ఆ శివలింగం మీద పడ్డం. పంచముఖ శివలింగం అని చెప్పారు. స్వయంభూ అంట. ఎప్పుడో 1999 నుంచి ఉంది. సో 2001లో దీన్ని తెలుసుకొని కన్స్ట్రక్ట్ చేశారంట. చాలామంది జనాలు అయితే వస్తున్నారు. ఇప్పుడు ఈవినింగ్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు జనాలు ఎవరు లేరు. కానీ మాకు 2 hours 2.5 hours టైం పట్టింది. లంచ్కి వచ్చాము. సమ్ ర్యాండమ్ హోటల్లో దిగామన్నమాట. సో కిచెన్ ఓపెన్ కిచెన్ మేమే దగ్గరుండి చేయించుకుంటున్నాము. ఇప్పుడే పప్పు చేయించుకున్నాము. టేస్ట్ చేద్దాం. పప్పు ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పండి బాబాయ్కి. పప్పు మేమే దగ్గరుండి చేయించాం. అలా తాగుతారేంటి ఎవరైనా? సౌత్ ఇండియన్ ఫుడ్కి వాసిపోయాం. నార్త్ వచ్చిన 3 రోజులకి పుట్టి కూరలు కూడా తినేస్తున్నాం అనమాట. పొటాటో ఫ్రై, మజ్జిగ, పప్పు, అప్పడాలు, రోటీ, రైస్. हेलो, ये चेफ है, ये भी चेफ है, ये भी चेफ है, ये उस्ताद है. చాస్ మజ్జిగ ప్రిపేర్ అవుతుంది. మసాలా మజ్జిగ. మిక్సీ చేత్తో తిప్పుతున్నారు ఇక్కడ కరెంట్ లేకుండా. వావ్, శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్కి వచ్చాము గంగా హారతి చూడటానికి. కాశీ విశ్వనాథన్ టెంపుల్ వచ్చామన్నమాట. ఉత్తర్ కాశీలోని టెంపుల్ అయితే లోపల చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా మంచి టైంకి వచ్చాము. ఎగ్జాక్ట్గా 6 o'clock అయింది. సో బాగుంది. గుడి నీట్నెస్ బాగుంది. డిసిప్లిన్ బాగుంది. లైన్లో పంపించడం ఏంటి, 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. మీరు కనుక ఇటు సైడ్ ఉత్తర కాశీ వస్తే కనుక కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు మనం ఉత్తర కాశీలోని కాశీ విశ్వనాథ టెంపుల్ అటు సైడ్ వెళ్ళి దాని ఆపోజిట్ సైడ్ కానీ వస్తే గంగా హారతికి వెళ్తున్నాం అన్నమాట. టైం వచ్చేసి 6:30 అయింది. ఎగ్జాక్ట్గా గంగా హారతి ఇచ్చే టైము. ఇది చూసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే ఈరోజుకి డన్. ఇక్కడ ఇన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఎందుకు ఇన్ని వెజిటబుల్స్ వండరు? ఎప్పుడు చూసినా రాజ్మా, పప్పు, పన్నీర్. ఈ మార్కెట్ చూస్తుంటే మన ప్రపంచానికి వచ్చామనిపిస్తుంది ఫ్రెండ్స్.
ఈరోజు మార్నింగ్ మేము బర్కోట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే ప్రకటేశ్వర్ టెంపుల్ అని చెప్పి శివుడి గుహ అన్నమాట, అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడి నుంచి కాశీ విశ్వనాథన్ టెంపుల్ చూసుకొని అక్కడ గంగా హారతి చూసుకొని ఫైనల్లీ మేమైతే గుప్తకాశీలోని రూమ్కి అయితే వచ్చేసాము, ఉత్తరకాశీలోని రూమ్కి అయితే వచ్చేసాము. ఈరోజు నైట్ స్టే అండ్ రేపు నైట్ స్టే ఇక్కడే అన్నమాట మాది.